నమస్కారం. నేను డాక్టర్ మొహమ్మద్ జియావుద్దీన్. ఏరియా వెటర్నరీ హాస్పిటల్ ఆర్మూర్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈరోజు యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ క్యాంప్ నడుస్తున్నది. అంటే రేబీస్ వ్యాక్సిన్ టీకాలు అందరు కుక్కలకు గానీ, అది వేరు యానిమల్స్‌కి గానీ జరుగుతున్నది. సో, ఇది ఎందుకు అంటే ఇది యానిమల్ వెల్ఫేర్ ఫోర్ట్‌నైట్ ప్రారంభంగా 14థ్ జనవరి 2026 నుంచి 31st జనవరి 2026. సో, ఈ ప్రకారం ఇప్పుడు యాంటీ రేబీస్ టీకాలు జరుగుతున్నది. పొద్దునుంచి ఇప్పటివరకు దాదాపు 12 యానిమల్స్‌కు వ్యాక్సినేషన్ జరిగింది. ఇంకా దానికి ఈరోజు పబ్లిక్కు ఆల్రెడీ నేను పేపర్‌లో ఇచ్చిన న్యూస్. ఈరోజు వ్యాక్సినేషన్ క్యాంప్‌ని అందరూ యూజ్ చేయాలా. ఈ సర్వీసెస్ అందరూ యూజ్ చేస్తే బాగుంటది. ప్రెజెంట్‌లీ ఆర్మూర్ పరిధిలో సిటీ కాబట్టి చాలా డాగ్స్ గానీ, క్యాట్స్ గానీ చాలా ఉన్నాయి. సో, నేను చెప్పేది ఏంటంటే దానికి వ్యవస్థిగా మీరు డివర్మింగ్ నటల మందు ఒకటే ఉంటది. ప్రతి చిన్నప్పుడు 15 రోజులకు ఒకసారి ఇయ్యాల. పెద్దగా అయినాక 3 మంత్స్‌కి ఒకసారి ఇయ్యాల అడల్ట్ అయినాక. సో, ఇది ఒకటే నటల మందు ఖచ్చితంగా వాడాల. ఎందుకంటే మట్టి లోపల పోతది ఏదని తింటే. దాంతోని జంతువులు తయారవుతాయి. జంతువులతోని విషం అయితాయి. విషంతోని రోగాలొచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. సో, దానికి బట్టి రెగ్యులర్‌గా డివర్మింగ్ నటల మందు చేయాల్సిందే. సెకండ్ అంటే వ్యాక్సిన్స్ 2 వ్యాక్సిన్స్ ఇయ్యాల. ఫస్ట్ వ్యాక్సిన్ అంటే రేబీస్ వ్యాక్సిన్ ఒకటి ఉంటది. పిచ్చి కుక్క మనం చెప్తారు అలాంటివి. సో, ఆ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒకసారి ఇయ్యాల. అందరి పశువులకు. మనకు కూడా సేఫ్ ఉంటది. ఆ పెట్‌కు దానికి కూడా సేఫ్ ఉంటది. ఆ రోగాలు వచ్చేటి అవకాశం తగ్గుతది. 99% తగ్గుతది. సెకండ్ అంటే ఇంకొక వ్యాక్సిన్ ఉంటది. మన చిన్న పిల్లలకు ఇచ్చినలాగా 7 in 1 కోంబో వ్యాక్సిన్ చెప్తారు దాన్ని. అది కూడా సంవత్సరంకి ఒకటి ఇయ్యాల. మన కరోనా లాగా చాలా డిసీజెస్ ఉంటది కదా! వైరల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్ దానికి కంట్రోల్ చేయడానికి ఆ వ్యాక్సిన్ పనిచేస్తది. సో, ఇది నటల మందు ఒకటి, ఒక రేబీస్ వ్యాక్సిన్ ఒకటి. ఇది మన దవాఖాన నుంచి దొరుకుతది. కానీ మీకు ఇది కోంబో వ్యాక్సిన్ ప్రెజెంట్‌లీ మన దగ్గర లేదు. అది బయట నుంచి తీసుకొని మీరు తీసుకోవచ్చు. దానికి రోగాలది 7, 8 డిసీజ్‌ది ప్రొటెక్షన్ అయితది. సో, అనవసరంగా ఎస్పెషల్‌గా బిలో 6 మంత్స్ ఉన్న కుక్కలకు గానీ, క్యాట్స్‌కి గానీ రిస్క్ ఎక్కువ ఉంటది. కాబట్టి అది ఇస్తే బెటర్ ఉంటది.